టైం అనుభవజ్ఞులైన కార్డియాలజిస్టులు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ చికిత్సల కోసం అత్యాధునిక సాంకేతికతతో 2 అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్లు, అన్ని రకముల గుండె ఆపరేషన్లకు అనుభవజ్ఞులైన కార్డియోథరాసిక్ బృందం మీ గుండె యొక్క పనితీరును ముందుగానే తెలుసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవడం కోసం సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ సదుపాయం, మీ అత్యవసరానికి తక్షణం స్పందించడానికి మా నిపుణులైన ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ బృందం ఎల్లప్పుడూ సిద్ధం. మీ గుండె ఆరోగ్యానికి సంపూర్ణ నమ్మకం. ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్, ఒంగోలు. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకమైన మహానాడు వేడుకలను ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా వినూత్నంగా 1875 క్లస్టర్ పరిధిలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు. ఆదివారం ఒంగోలు రామ్నగర్లోని మాగుంట కార్యాలయంలో టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం దేశంపై దాని ఆర్థిక ప్రభావాల దృష్ట్యా ఖర్చులు తగ్గించి పొదుపు పాటించాలనే ఉద్దేశంతో అధినేత నారా చంద్రబాబు నాయుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా నెల్లూరులో జరగాల్సిన మహానాడును క్లస్టర్ స్థాయికి మార్చామన్నారు. ప్రతి క్లస్టర్ కేంద్రంలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి జాతీయ కార్యాలయం నుండి జరిగే కార్యక్రమాలను లైవ్ టెలికాస్ట్ చేస్తారని, అక్కడ నుంచి కార్యకర్తలతో నేరుగా మాట్లాడేలా సాంకేతిక ఏర్పాట్లు చేశామని తెలిపారు. 2 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో మొదటి రోజు జెండా ఆవిష్కరణ, 2వ రోజు సమావేశాలు, సీనియర్లకు సన్మానాలు, ప్రాంతీయ తీర్మానాల ఆమోదం ఉంటాయని తెలిపారు. ఎండల దృష్ట్యా కార్యకర్తలకు తాగునీరు, మజ్జిగ, భోజన వసతులు కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ వినూత్న మహానాడును విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి, మంత్రి స్వామి పిలుపునిచ్చారు. వెలుగులేని గుడిసెల్లోనా నిండుగా దీపం మెరిసేనే, పల్లె నుండి పట్నం ప్రతి దారి నేడు రహదారులే, శోకం నిండిన గుండెల్లో సంతోషాల చిరుజల్లులు కురిసేనే. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేయాల్సిన పనులు దాన్ని ఏదో మమాన్ని కాకుండా సీరియస్గా చేయమని చెప్తూ ఉన్నారు. 26వ తారీఖు ఏ లొకేషన్లో జరుగుతుందో దాన్ని మన నెట్ ద్వారా కనెక్ట్ చేసుకోవడం, సీరియస్గా తీసుకోమని చెప్తూ ఉన్నాం. అంటే ఇది ఎవరిదో పార్టీ కోసం కాదు, మన పార్టీ కార్యక్రమం ఇది. కాబట్టి ముఖ్యంగా ఈసారి ఎక్కువగా మీరు మహిళల్ని, ఎందుకంటే మనం మహానాడికి వెళ్ళేటప్పుడు కొంతమంది తీసుకెళ్ళటం ఇబ్బంది, ఎందుకంటే 2 రోజులు కార్యక్రమం ఉంటుంది కాబట్టి మనం అక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కానీ ఇప్పుడు మనం స్థానికంగా క్లస్టర్ లెవెల్లో చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా మహిళల్ని ఆ మీటింగ్కి తీసుకురావాల్సిందిగా మన ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున అందరినీ, ప్రతి మండల పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా జనరల్ సెక్రటరీస్కి నేను తెలియజేస్తూ ఉన్నాను. దాన్ని మీరు క్లస్టర్ నాయకులతో మాట్లాడి ఒక ప్రెస్టీజియస్గా మన యువ నాయకుడు ఇచ్చిన ఆదేశాలను ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనేది సీరియస్ తీసుకొని అక్కడ జరుగుతున్న క్లస్టర్ పరిధిలో ప్రతి మండల పార్టీ జనరల్ సెక్రటరీస్ 2 క్లస్టర్లో డివైడ్ చేసుకొని ఒకరు ఒక చోట ఉంటే దాదాపు మండలానికి 2 ఉంటాయి అనుకుంటా, నాకు తెలిసి కొన్ని చోట్ల ఉంటే 3 ఉండొచ్చు. కంపల్సరీగా జనరల్ సెక్రటరీ ఒక చోట, ప్రెసిడెంట్ ఒక చోట వెళ్ళి ఆ ప్రోగ్రాన్ని విజయవంతం చేసే కార్యక్రమంలో మీరందరూ పాలు పంచుకోవాలి. ఇక నుంచి అంటే మనం అనుబంధ విభాగాలు కూడా వచ్చిన తర్వాత ఒక భారీ స్థాయిలో అందరం కలిసి పెట్టుకుందాం అనుకున్నాం. మరి ప్రమాణ స్వీకారం రోజు మీకు తెలుసు, ఆ రోజు మనం అందరం 1 to 1 మాట్లాడుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ప్రతి మీటింగ్ పెట్టుకొని మనం చేద్దాం అనుకుంటే ఈ అనుబంధ విభాగాలన్నీ వచ్చిన తర్వాత అందరం కలిసికట్టుగా పరిచయం చేసుకొని గ్రాండ్గా గ్రామ స్థాయి వరకు మన పార్టీ కార్యక్రమాలు మనం తీసుకువెళ్ళాలన్న ఒక ఉద్దేశంతో కొంత ఆలస్యం జరిగింది. కానీ మహానాడు తర్వాత మన పార్టీ ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో సిన్సియర్గా పనిచేసి
ప్రతి ఏ ఏ సమయంలో మీటింగ్ పెట్టాలో ఆ సమయంలో తప్పకుండా మీటింగ్ పెట్టి మన పార్టీని మనం 2019-24లో ఏ విధంగా అయితే మనం కష్టపడి అధికారంలో తెచ్చుకున్న తర్వాత దాన్ని మళ్ళా నిలబెట్టుకుంటూ 29లో గెలిచే విధంగా మనం కృషి చేయాలి. ఎందుకంటే గెలిచిన తర్వాత మనం రిలాక్స్ కావడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. అటువంటిది కాకుండా మనం పనిచేస్తేనే రేపు తిరిగి పార్టీ ఇంపార్టెన్స్ ఉంటుంటుంది. మరి ఆ విధంగా మనం కృషి చేయకపోతే మళ్ళా దెబ్బతినే పరిస్థితి ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా మండల అధ్యక్షులు మనవి ఏంటంటే ప్రతి గ్రామంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో ఎన్టీఆర్ గారి విగ్రహము ఏర్పరచుకోవడానికి రేపు మహానాడు రోజు ఒక నాంది పలికి ఏ పాయింట్లో పెట్టాలి, ఎక్కడ పెట్టాలని చెప్పేసి ప్రతి మండలంలో కూడా మనం లేని చోట ఎక్కడైతే లేవో అది మనం 44 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత మన పార్టీ పెట్టుకున్న తర్వాత మరి వారి విగ్రహం లేకపోవటం అంటే మండలం పెట్టుకోవడం ఒక విధంగా బాధాకరమైన. నెక్స్ట్ మహానాడికి ప్రతి మండలంలో కంపల్సరిగా మండల హెడ్ క్వార్టర్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని తప్పకుండా ఏర్పాటు చేయాలని కోరుతూ, మరి క్లస్టర్ ఏదైతే ఉందో ఆ లెవెల్లో ఫ్లాగ్ పోల్స్ తెలుగుదేశం దిమ్మె కంపల్సరిగా రేపు ఈ 2-3 రోజులైనా కట్టి క్లస్టర్ ప్రారంభించే రోజు ఆ ఊర్లో ఫ్లాగ్ హాయిస్టింగ్ ప్రోగ్రాము కంపల్సరిగా మన కొత్త దిమ్మెలతో లేకపోతే పాత ఉంటే వాటికి రంగులు గింగులు వేసి ఈ 3 రోజుల్లో మీరందరూ కూడా సీరియస్గా చర్యలు తీసుకొని చేయాలని కోరుతూ, మరి కుటుంబ సాధికార సభ్యుల గురించి మీ అందరూ చెప్పున్నాం. చాలామంది ఏంటంటే మొక్కుబడిగా టైం తక్కువ ఉండడం చేత ఏదో పేర్లు రాసిచ్చారు. కానీ తిరిగి ఒకసారి మీరు మార్చుకునేది ఉంటే మీరు మార్చుకుని మేము పలానా వాళ్ళ పేర్లు పొరపాటుకి ఇచ్చాము, ఈ పేర్లు మార్చండి అని మీరు మీ ఇన్ఛార్జీలు లేకపోతే మీ ఎమ్మెల్యేలతో మాట్లాడుకొని ఒక కోఆర్డినేషన్తో ఇస్తే వాటిని తిరిగి మార్చి కొత్త వాటికి అవకాశం ఇచ్చే కార్యక్రమాన్ని మీ అందరికి తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఏ విధంగా అయితే దూరణాల మన మండల పార్టీ అధ్యక్షులు ఏం చెప్పారు, ఐటీడీఏ సమస్య ఉందని మంత్రి గారు ఇది నోట్ చేసుకోవాలని కోరుతున్నాం సార్. ఐటీడీఏ రాష్ట్ర బైఫర్కేషన్ అయిన తర్వాత ఇబ్బంది జరిగి నంద్యాలలో ఉంది, శ్రీశైలంలో ఉంది, దూరణాల్లో లేదని చెప్పి ఇక్కడ ప్రజలు శ్రీశైలం వెళ్ళాలంటే 1000 నుంచి 2000 ఖర్చు ప్లస్ ఆ ఇబ్బందులు ఉన్నాయి. అది ఐటీడీఏ మన దూరణాల్లో ఏర్పాటు చేయమని మన వాళ్ళు కోరటం జరిగింది సార్. అది ప్రాపర్ షేప్లో అర్జీ తీసుకొని అధ్యక్షుల వారు మీరు మంత్రి గారిని కలిసి ఆ డీటెయిల్ రిపోర్ట్స్ మీరు సార్ ద్వారా మీ ఇన్ఛార్జ్ ద్వారా ఒక లెటర్ తీసుకొని సార్ని కలవాల్సిందిగా కోరుతున్నాం. మీటింగ్ పెడదామంటే ఇంకా 4 రోజులు మహానాడు కదా ఏర్పాట్లు చేస్తుంటారు వద్దులంటే కంపల్సరీగా ఒక మీటింగ్ పెట్టాలని చెప్పేసి నేను సాయంత్రం ఫోన్లు చేసినట్టుంది. ఏదేమైనప్పటికీ కూడాను మనం మహానాడు అనేది నెల్లూరులో వెళ్ళాలంటే మనం చాలా ఉత్సాహంగా అందరూ కూడా సిద్ధపడ్డారు. మా పక్కనే నెల్లూరు పక్కనే ఉన్న మొదటి కాన్స్టిట్యున్సీ కొండేపు కాబట్టి మేము కూడా ఎక్కువ మందిని మొబిలైజ్ చేసి చెప్పి మామూలు చెప్పుకోవడం జరిగింది. ప్రధానమంత్రి గారు దేశ ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి పొదుపు చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి హైదరాబాద్లో వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారితో షేర్ చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అన్ని విధాలా పొదుపు పాటించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని విధానంలో భాగంగా క్లస్టర్లో ఏర్పాటు చేయమని చెప్పారు. వాస్తవంగా మేమైతే కాన్స్టిట్యున్సీలో 1 అనుకున్నాం, తర్వాత మండలం అనుకున్నాం. ఇప్పుడు ఇంకా మేము ప్లేసులు ఫైనల్ చేసుకున్నాం. మాకు అవ్వకుండా ఎప్పుడైతే 1-2 అంటే ఎండలు ఉన్నాయని చెప్పేసి, కానీ లోకేష్ గారు మాత్రం టాప్ టు బాటం ఒక క్రమశిక్షణగా మనం ముందు పోవాలని చెప్పారు. కాదే పెట్టడమే కాదు, పెట్టిన దగ్గర మనందరం కూడా ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేది ఒక ఆకాంక్ష. దీనిలో భాగంగానే అందరూ కూడా మనకి ఎన్నికల ముందు నుంచి మన పార్టీలో ఆ పొజిషన్లో వచ్చింది క్లస్టరు యూనిట్ బూత్ సాధికారత క్యూబ్స్ ఈ సిస్టమ్ వచ్చింది. దానిలో కూడా ఇందాక ఒకరా గారు చెప్పారు, కొంతమందిని మనం ఏదో రాసాం, రీస్ట్రక్చరింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బూత్ రేపు ఎలక్షన్ జరగబోతున్నాయి, ఇది రివిజన్ జరగబోతుంది 15th నుంచి. మన బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరూ కూడా చాలా చోట్ల మనం ఇచ్చాం, కొన్ని చోట్ల సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు బిఎల్ఓలు మీకు సహకరించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే మీ ఇన్ఛార్జ్ ద్వారా
అవి కూడా ఏమైనా ఉండి సరి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత బాధ్యత ఉంది. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరో మాకు ఇబ్బంది పెట్టారనో సహకరించలేదనుకోకుండా అవి కూడా కరెక్ట్ చేసుకోమని చెప్పి తెలియజేసుకుంటూ, ఇందులో కూడా ఏంటంటే 2000 ఓటర్ లిస్టుని ఇప్పుడు ఓటర్ని మ్యాచ్ చేసుకొని ఈ సిస్టంలో ఓట్లని కరెక్ట్ చేసే పరిస్థితుల్లో మన ఓటు పోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మండల పార్టీ అధ్యక్షులుగా క్లస్టర్స్కి, యూనిట్లకి, బూత్లకి డైరెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత మీదే ప్రధానమని కూడా నేను తెలియజేస్తుంది. ఇంతకుముందు పూర్తి స్థాయిలో మండల పార్టీ అధ్యక్షులు ఉన్నప్పుడు కూడా ఆ మండల పార్టీ అధ్యక్షులతో పాటు క్లస్టర్లో 2 మండలాలు వస్తున్నాయి, 2, 3 వస్తున్నాయి. ఈ కోఆర్డినేషన్ చేసుకుంటూ రేపు జరిగే సరలో పూర్తి స్థాయిలో మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ ప్రోగ్రామ్స్ కూడా రేపు 12వ తేదీ నుంచి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో మళ్ళీ ఇంటింటికి వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని కూడా రేపు మహానాడులో ప్రకటించబోతా ఉన్నారు. ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు సూపర్ 6 దగ్గర నుంచి దీపం 2 కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, అదేవిధంగా మనకి స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి, దాంతోపాటు యువగణంలో ఉద్యోగాలు, ఇలాగా మనం సూపర్ 6 అమలు చేస్తూ ఉన్నాం. తొందరలో కొత్త పెన్షన్లు ఇచ్చడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మన వాళ్ళు మాత్రం స్వర్ణ గ్రామ కార్యాలయంలో అప్లికేషన్ పెట్టించాలి. తర్వాత మనకి 2019, 24 మధ్య తీసేసిన పెన్షన్ చాలా వస్తున్నాయి. ఇలాంటివి విజయవాడ పార్టీ ఆఫీస్ గ్రీవెన్స్ పంపిస్తే పార్టీ ఆఫీస్ గ్రీవెన్స్లో వెరిఫికేషన్ చేస్తున్నారు. మనం అన్నీ కూడా మన దగ్గరకు వచ్చి తీసుకెళ్ళి ఇస్తున్నాము. ఇంకా ఏదైనా గ్రామాల్లో మిగిలిపోయిన ఉంటే మీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ కింద వాళ్ళైనా కానీ తీసుకెళ్ళి పార్టీ ఆఫీస్ గ్రీవెన్స్లో సబ్మిట్ చేస్తారు. మరి కొత్తవి కూడా వాళ్ళ ద్వారా పెట్టించండి గ్రామాల్లో. ఇవన్నీ కూడా వచ్చేటువంటి బాధ్యత ఈ జూన్ నెలలో మనకు వచ్చేటువంటి ప్రధాన కార్యక్రమాల్లో కొత్త పెన్షన్ అర్జీలు, దాంతోపాటు ఇంటింటికి కార్యక్రమాలు, దీంతోపాటుగా జూన్ 15 తర్వాత జరిగేటువంటి SIR 1 మంత్ ఓటర్ లిస్ట్ తీసుకుంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్ కూడా ఇదే ఓటర్ లిస్ట్ మ్యాక్సిమం మదర్ డేటా అవ్వచ్చు. ఈరోజు లోకల్ బాడీస్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేశారు. జనరల్గా లోకల్ బాడీ ఓటర్ లిస్టులో ఈ మెయిన్ ఓటర్ లిస్ట్ని యూనిట్గా తీసుకుంటారు. ఇప్పుడు మనం మాట్లాడలేదు, ప్రతిపక్షం ఎక్కువగా మాట్లాడుతుంది ఓటర్ లిస్టు మీద. అందువల్ల ఓటర్ లిస్టులో మనం కూడా రేపు చేసేటప్పుడు డోర్ టు డోర్, స్ట్రీట్ వైడ్గా, యూనిట్ వైడ్గా కరెక్షన్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ 2 రోజుల్లో ఫస్ట్ డే, సెకండ్ డే వేదికలో ఎన్టీఆర్ గారి చిత్రపటాన్ని పెట్టుకొని కంపల్సరీగా దండేసుకోవటం, లేదా ఆ ప్రెమిసెస్లోనే ఒక పోల్ ఏర్పాటు చేసుకోవటం కార్యక్రమాల్ని. అంటే మనకు అలవాటే, మినీ మహానాడులు చేసినా ఏ కార్యక్రమం చేసినా మనం ఇదే పెద్ద ప్రోటోకాల్ ఫాలో అవుతాం. ఆ ప్రోటోకాల్ పూర్తి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, సార్ తర్వాత ITDA శ్రీశైలం అనేది మనకు మొదటి నుంచే ఉంది. కర్నూలు డిస్టిక్కి మనకి కూడా శ్రీశైలం ఉంది. మన జిల్లా విడిపోయినప్పుడు కూడా డోర్నాల్లో ఒక క్యాంప్ ఆఫీస్ పెట్టి నెలలో ఒక 2 రోజులు అక్కడ ఉండాలని చెప్పడం జరిగింది. అది మళ్ళొక్కసారి ఈరోజు చెప్పారు కాబట్టి నేను ట్రైబల్ సెక్రటరీ కూడా ఒకసారి దీనికి సంబంధించి నేనే లెటర్ పెడతానని చెప్పి మీకు తెలియజేస్తూ, మిగిలినటువంటివి ఏమన్నా ఉన్నట్టయితే మన ఈరోజు ముందు వచ్చే ముందు పెద్దలందరం మాట్లాడినటువంటి కార్యక్రమాలని అమలుపరచాలి. ఈరోజు క్లస్టర్స్లో కూడా మనకి జోనల్లో కూడా మన కొత్తగా ఇన్ఛార్జీలను మార్చారు. మద్దిపాటి వెంకటరాజు గోపాలపురం ఎమ్మెల్యే, ఆయన ఇంతకుముందు పార్టీ ఆఫీస్లో ప్రోగ్రామ్స్ కమిటీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అదేవిధంగా ఉగ్ర నరసింహారెడ్డి మనకైతే కింద దాకా పద్ధతి కూడా ఇవ్వలేదు. మాకైతే ఏదో కాగితం ఇచ్చాడు పోయేది, కానీ ఆయన కొద్దిగా ఎంటపడతాడు. KSSలు మాత్రం మనం కొంచెం అప్డేట్ చేయాల్సి అవుతుంది. మిగతా మా కాన్ఫరెన్స్ అయితే కొద్దిగా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కరెక్ట్ చేసుకొని ముందుకు పోవాలని చెప్పేసి లోకేష్ గారు అంటే చేసుకోమని మార్పులు ఏమన్నా కరెక్ట్ చేసి ఇవ్వమంటున్నారు. ఏ చిన్న పదవులైనా KSSలో ఉంటే కానీ పార్టీ పదవులు ఇస్తున్నాం. పార్టీ పదవులు ఇచ్చేటప్పుడు KSSలో ఎంటర్ చేసుకొని మార్చుకొని పరిస్థితి వస్తున్నాయి. కాబట్టి అవన్నీ ఒక్కసారి కరెక్ట్ చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, 2 రోజులు జరిగేటువంటి కొద్దిగా ఎండ ఉన్నాయి, మంచినీళ్ళు, మజ్జిగ, ఈ కార్యక్రమాలు, భోజనం అంటే ఎలాగో మీరు ఏర్పాటు చేస్తున్నారు, అవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం మనకి ఉందని తెలియజేసుకుంటూ, మహానాడు విజయవంతం చేస్తూ తర్వాత జూన్ నెలలో ప్రభుత్వం వరుసగా 2-3 ప్రోగ్రామ్స్ అయిపోతూ ఉంది. అవన్నీ కూడా విజయవంతం అయితే మీ అందరూ సహకారం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. తెలుగుదేశం పార్టీకి
మహానాడు అనేది ఒక పెద్ద పండుగ. ప్రతి సంవత్సరం కూడా మే నెలలో 27, 28, 29 తేదీలో మహానాడు జరుపుకోవటం ఒక ఆనవాయితీ. కరోనా సమయంలో కూడా మహానాడిని వర్చువల్ ఆన్లైన్ మోడ్లో మహానాడు నిర్వహించుకోవడం మనం జరిగింది. అదేవిధంగా ఈసారి పశ్చిమాసియా జరిగినటువంటి యుద్ధాలు, దాని యొక్క ఆర్థిక ప్రభావాలు మన దేశం మీద ఉండటం, వీటన్నిటి దృష్ట్యా మనం పొదుపు చేయాలి, ఖర్చులు తగ్గించాలి, అవసరమైతే తప్పితే మనం ఏదైనా ముందుకు వెళ్ళకూడదు అనేటువంటి పద్ధతిలో మా పార్టీ జాతీయ అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు, కింది నుంచి ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం చర్చించి నెల్లూరులో పెట్టాలనుకున్నటువంటి మహానాడుని హైబ్రిడ్ అనిటీ మోడ్లో క్లస్టర్ స్థాయిలో నిర్వహించాలని చెప్పేసి జాతీయ అధ్యక్షులు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు పొలిట్ బ్యూరో నిర్ణయం మేరకు అమలు చేయాలని నిర్ణయించారు. ఎండలు ఉన్నాయి, పల్లెటూళ్ళలో బస్ తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో మండలాలు పెట్టాలని, కాన్స్టిట్యూన్సీ పెట్టాలని చెప్పంటే మా పార్టీ ప్రతి ఒక్క క్లస్టర్లో రాష్ట్రంలో 1875 క్లస్టర్లు ఉన్నాయి. 1875 క్లస్టర్లో కూడా ఈ మహానాడు కార్యక్రమం జరగాలి అని చెప్పేసి చెప్పడం, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లని ఎల్ఈడి స్క్రీన్స్ని, అక్కడికి వచ్చేటువంటి నాయకులకు కావాల్సినటువంటి మంచినీళ్ళు, మజ్జిగ, భోజనం ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఎక్కడ మహానాడు ఎలా జరుగుతుంది, ఇంతకుముందు మనం మినీ మహానాడు చేసుకున్న మండల స్థాయిలో, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో, అదేవిధంగా 2 రోజులు కూడా ఈ మహానాడుని పాల్గొంటే జాతీయ పార్టీ కార్యాలయంలో జాతీయ పార్టీ అధ్యక్షులు, ప్రీతియ నాయకులు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో యువ నాయకులు, జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ప్రజెన్స్లో, వారి యొక్క మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అవన్నీ కూడా ఇక్కడ లైవ్ టెలికాస్ట్ చేస్తారు. అక్కడి నుంచి ఇక్కడికి కార్యకర్తలతో నేరుగా మాట్లాడే పరిస్థితిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ కార్యకర్తల అభిప్రాయాల్ని కింద నుంచి పైకి సేకరించి మహానాడులో ఎలాగైతే కార్యకర్తలు, ప్రతినిధులు స్పందిస్తారో అలాగా వీరి యొక్క స్పందనకి తీసుకొని ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. నిన్న మా జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల పార్టీ ప్రెసిడెంట్సు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరితో కూడా జూమ్ కాన్ఫరెన్స్లో మాట్లాడుకోవటం, ఈ ఏర్పాట్ల గురించి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కార్యకర్తలకు అందరూ కూడా మేమేందంటే వినూత్నంగా ఉంది కాబట్టి తప్పనిసరిగా క్లస్టర్ స్థాయిలో జరిగే మహానాడు విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొదటి రోజు ఎన్టీఆర్ చిత్రపటానికి, విగ్రహానికి కానీ పూలమాలలు వేసి జెండా ఆవిష్కరణ చేసి పార్టీ జెండా కార్యక్రమం చేపట్టాలని, అదేవిధంగా 2వ రోజు ఎన్టీఆర్ విగ్రహాలకి పూలమాలలు వేసుకొని మీటింగ్ ఏర్పాటు చేసి మీటింగ్ అటెండ్ అయ్యి పూర్తి చేయాలని చెప్పేసి చేస్తూ, అదేవిధంగా ఆ క్లస్టర్లో సీనియర్ నాయకులకి సన్మానాలు చేస్తూ, అదేవిధంగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి తీర్మానాలు కూడా పూర్తి చేసి పంపించాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ, ఈ విజయవంతం చేయాలని ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులు, కనగిరి శాసనసభ్యులు ఒక నరసింహారెడ్డి గారు ఈ రోజున మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులతోటి, జిల్లా కార్యవర్గ సభ్యులతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాల్లో పాల్గొని అన్నింటినీ కూడా పర్యవేక్షించి కేంద్ర పార్టీ కార్యాలయానికి అనుసంధానించుకోవడానికి ఎలాంటి సాంకేతికపర సమస్యలు లేకుండా కూడా దీనికి ప్రత్యేకమైనటువంటి కోఆర్డినేషన్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగిందని తెలియజేసుకుంటూ, ఇది విజయవంతం చేయని మీడియా కూడా సహకరించాలని, మీడియా కూడా ఎందుకంటే మండల స్థాయి కన్నా కింద గ్రామ స్థాయిలో క్లస్టర్ సమస్యలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని కూడా మీరు మీ రిపోర్టర్స్ ద్వారా
కవర్ చేసే విధంగా మీడియా సహకారం కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. కొంచెం సైలెంట్గా ఉండరా. సో అందరికీ నమస్కారం. ముఖ్యంగా రేపు జరగబోయే 27-28వ తారీఖు మహానాడు విషయం గురించి ఈరోజు జిల్లా ఒంగోలు పార్లమెంట్లోని మండల పార్టీ అధ్యక్షులు మరియు ప్రధాన కార్యకర్తల సమావేశం జరగడం జరిగింది. దాంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రతి మండల స్థాయిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని లేని చోట ఏర్పరచుకోవటం, నెక్స్ట్ మహానాడికి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఉండే విధంగా తీర్మానం చేయడం జరిగింది. మరి అదేవిధంగా క్లస్టర్ పరిధిలో తెలుగుదేశం జెండాలని ఆ రోజు ఎగరవేయటం, లేని చోట క్లస్టర్ పరిధిలో కూడా తెలుగుదేశం దిమ్మలు ఆవిష్కరించటం, మరి పార్టీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో కింద నుంచి పైదాకా ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని, ముఖ్యంగా ఈ మహానాడులో క్లస్టర్ స్థాయిలో జరుగుతుంది కాబట్టి మహిళల్ని యువకుల్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ కూడా ఏ విధంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ 2029లో తిరిగి అధికారం రావడం కోసం శాయశక్తుల కృషి చేయడానికి ఇది తీర్మానాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి క్లస్టర్ పరిధిలో ఉన్న సమస్యలు కానీ, నియోజకవర్గ స్థాయి సమస్యలు కానీ, మరి పార్టీ ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి కానీ, వీటన్నిటిలో కూడా ఏదైనా అవకతవకలు ఉన్నా వాటిని ఏ విధంగా సవరించుకొని కార్యకర్త స్థాయి నుంచి వాళ్ళ నిర్ణయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం రేపు మహానాడు జరగబోతుంది. సో అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి తప్పక పనిచేయాలని 25వ తారీఖున క్లస్టర్ పరిధిలో కూడా మీటింగ్ పెట్టుకోవటం జరిపించి 27-28 మహానాడుని విజయవంతం చేయాల్సిన అందరినీ కోరుకుంటూ మీరందరూ కూడా దీన్ని సహకరించాలని కోరుకుంటూ సెలవు. వెలుగులేని గుడిసెల్లోనా నిండుగా దీపం మెరిసేనే, పల్లె నుండి పట్నం దాకా ప్రతి దారి నేడు రహదారులే, శోకం నిండిన గుండెల్లో సంతోషాల చిరుజల్లులు కురిసేనే. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.